36 కోట్లతో అడవిలా మారిన చెత్తని కొట్టేశారు. అమరావతి నుంచి హైదరాబాద్ కి ప్రత్యేకంగా కొత్త రోడ్డు వేయబోతున్నారు. దీనికి కేంద్రం కూడా అంగీకరించింది. ఖమ్మం దగ్గర ఉన్న ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ నుంచి అమరావతికి ప్రత్యేక రైలు మార్గం వేస్తున్నారు. స్పీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణంలో మిగిలిన 3 కిలోమీటర్లు పూర్తి చేయబోతున్నారు. బెంగళూరుకి కనెక్ట్ అయ్యేలా అనంతపురం వరకు 12 లేన్ రోడ్ వేస్తున్నారు. రాజధానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 60,000 కోట్ల అంచనాలకు గాను ఆల్రెడీ 45,249 కోట్ల రూపాయల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రభుత్వం. అన్ని టెండర్ల ప్రాసెస్ లో ఉన్నాయి. సంక్రాంతి తర్వాత నుంచి అమరావతిలో పనులు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఇవి కాక రాజధానికి ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ బిల్డింగ్ల నిర్మాణాలకు మరో 24,276 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అసెంబ్లీని 103 ఎకరాల్లో 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఏడాదికి 5-6 సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాలకు అంతంత ఖర్చు అవసరమా అనే ప్రశ్న రావచ్చు. కానీ ప్రభుత్వం ఆలోచన వేరే రకంగా ఉంది. అసెంబ్లీ సమావేశాలు లేని రోజుల్లో అసెంబ్లీ భవనం పై నుంచి రాజధానిని తిలకించే సౌకర్యాన్ని కల్పిస్తారు. ఇక హైకోర్టు భవనాన్ని 42 ఎకరాల్లో 20.32 లక్షల చదరపు అడుగులతో 55 మీటర్ల ఎత్తున 8 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు 1,048 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ని 17.03 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 47 అంతస్తులతో నిర్మిస్తున్నారు. దీంతో పాటు మొత్తం 5 టవర్స్ తో కూడిన వివిధ భవనాలు 68.88 లక్షల చదరపు అడుగులలో 4,688 కోట్లతో నిర్మిస్తారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భూములు ఇచ్చిన వారికి ఇచ్చే లేఅవుట్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అలాగే 4 ప్రధాన రోడ్లు, ఇతర సౌకర్యాలకు సంబంధించి 579 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి 9,699 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ట్రంక్ రోడ్లకు సంబంధించి 7,794 కోట్లు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులకు సంబంధించి 318 కోట్లు, ఇలా మొత్తం 24,276 కోట్లకు ఆమోదం లభించింది. ఇప్పటికే గెజెటెడ్, నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్, ఉద్యోగులు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలకు నిధులు విడుదల చేశారు. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి కూడా. హ్యాపీనెస్ ప్రాజెక్ట్ లో భాగంగా 12 టవర్లతో 1,200 అపార్ట్మెంట్ల నిర్మాణానికి 984 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. వీటితో పాటు అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు వెడల్పు చేయడంతో పాటు శాఖమూరు, నీరుకొండ వద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం సిఆర్డీఏ 1,785 కోట్లు వెచ్చిస్తోంది. రాజధాని పరిధిలో వరద నీటి కాలువలు, డ్రైన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సీవరేజ్, యూటిలిటీ డక్ట్లు, పాదచారులకు ప్రత్యేకమైన లేన్స్, అలాగే సైకిల్ ట్రాక్స్, ఓవరాల్ గా ఒక వరల్డ్ క్లాస్ సిటీగా మలిచేందుకు ఈ పనులకు నిధులు రిలీజ్ చేశారు. నేలపాడు, రాయపూడి, అనంతవరం, దొండపాడు గ్రామాల్లో 236 కిలోమీటర్ల రోడ్లు, లేఅవుట్లు, వీటన్నిటికీ అనుమతిచ్చారు. రాజధాని అమరావతిని ప్రపంచంలోని 5 ఉత్తమ నగరాల్లో ఒకటిగా మార్చాలంటే ఈ మాత్రం సౌండ్ తప్పదు అంటున్నారు కూటమి నేతలు. అమరావతి ప్లానింగ్ బాగుంది, మరి అమరావతిపై నెలకొన్న భయాల సంగతి ఏంటి? ఆ డీటెయిల్స్ మీద ఫోకస్ చేద్దాం. కృష్ణా నదికి భారీగా వరదలు వస్తే అమరావతి మునిగిపోతుంది అంటూ చాలా మంది ప్రచారం చేస్తున్నారు. అలా జరిగే అవకాశమే లేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మధ్య కృష్ణా నదికి రికార్డ్ స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒకవేళ కృష్ణా నదికి 15 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునేలా కరకట్టని రీడిజైన్ చేస్తున్నారు. అసలు అమరావతి డిజైన్ టైంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణానికి ప్లాన్ చేశారు. కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహంతో పాటుగా గ్రావిటీ కెనాల్స్ ని కూడా డిజైన్ చేశారు. అనంతవరం నుంచి ఉండవల్లి వరకు 23 కిలోమీటర్లు ప్రవహించే కొండవీటి వాగు కెనాల్, దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 16 కిలోమీటర్లు ప్రవహించే పాలవాగు కెనాల్, వైకుంఠపురం 8 కిలోమీటర్ల వరకు ప్రవహించే గ్రావిటీ కెనాల్ ని డిజైన్ చేస్తున్నారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ 3 కెనాల్స్ కూడా పూర్తయిపోతాయి. వీటితో పాటు 6 రిజర్వాయర్ల నిర్మాణం కూడా జరుగుతోంది. సీట్ క్యాపిటల్ లోపల నీరుకొండ వద్ద 0.4 టీఎంసీ, అలాగే కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీ కెపాసిటీతో రిజర్వాయర్లు,
సీడ్ క్యాపిటల్ బయట లామ్ వద్ద 0.3 టీఎంసీ, పెద్దమర్మి వద్ద 0.2 టీఎంసీ, వైకుంఠపురం వద్ద 0.3 టీఎంసీ సామర్థ్యంతో 6 రిజర్వాయర్లు నిర్మిస్తారు. సో ఎంత పెద్ద వర్షం పడినా, ఏ స్థాయిలో వరదలు వచ్చినా ఈ కాలువలు, రిజర్వాయర్లు అమరావతికి ఒక రక్షణ కవచంగా నిలబడతాయి. ఒకవేళ ఇవన్నీ నిండిపోయినా సరే కృష్ణా నదిలోకి వరదని పంపింగ్ చేయడానికి కూడా ప్రతిపాదనలు చేస్తున్నారు. ఉండవల్లి వద్ద 12,350 క్యూసెక్ల కెపాసిటీతో, బకింగ్హామ్ కెనాల్ లోకి 4,000 క్యూసెక్ల కెపాసిటీతో, వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్ల కెపాసిటీతో లిఫ్ట్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ పూర్తయిపోతే ఎంత వర్షం పడినా ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉండదు. అమరావతి నిర్మాణానికి రుణం అందిస్తున్న వరల్డ్ బ్యాంక్ ముందుగా విపత్తు నిర్వహణ పనులను పూర్తి చేయాలనే కండిషన్ పెట్టింది. సో ఈ పనులు ఆలస్యమయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. ఏ నగరానికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఆటోమేటిక్ గా అతి వేగంగా ఆ సిటీ డెవలప్ అయిపోతుంది. అమరావతికి కనెక్టివిటీ పెంచడానికి పెద్ద ప్లానింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు రైల్వే లైన్ నిర్మాణానికి 56 కిలోమీటర్ల ట్రాక్ కోసం ఖమ్మం, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఈ మధ్య అనుమతులు కూడా వచ్చేసాయి. ఆల్రెడీ సర్వేలు కూడా పూర్తయిపోయాయి. అంతేకాదు అమరావతి పూర్తిగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఉంటాయి ఇందులో. అమరావతిని అనుసంధానించేలా కృష్ణా నదిపై 4 ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణానికి ప్రతిపాదనలున్నాయి. అమరావతిలో నిర్మించే ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల ద్వారా కృష్ణా నదిపై 4 ఐకానిక్ బ్రిడ్జ్లకు అవి కనెక్ట్ అవుతాయి. అమరావతిలో తూర్పు నుంచి పడమరకి ఒక రోడ్ గ్రిడ్ ని ఏర్పాటు చేసి దాన్ని జాతీయ రహదారికి లింక్ చేస్తున్నారు. ప్రతి కిలోమీటర్కి ఒక రోడ్డు ఉంటుంది. ఇందులో 4-5 రోడ్లను నేరుగా నేషనల్ హైవేకి కలుపుతారు. వీటితో పాటు అమరావతిలో తూర్పు వైపున, పశ్చిమం వైపున 2 వేర్వేరు బైపాస్ రోడ్స్ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో ట్రైన్ నెట్వర్క్, ఐకానిక్ టవర్స్, బిల్డింగ్స్ నిర్మాణానికి రెన్యూవబుల్ ఎనర్జీతో అమరావతికి పవర్ అందించేలా నగర నిర్మాణం జరుగుతోంది. ఎలక్ట్రిక్ బస్సులు, సైకిళ్లు, వాటర్ టాక్సీలు, మెట్రోలు ఇలా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అడ్వాన్స్డ్ క్యాపిటల్ సిటీగా అమరావతి ఉంటుంది. ఆల్రెడీ విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని అమరావతికి కనెక్ట్ చేశారు. విజయవాడలో 38 కిలోమీటర్ల పరిధిలో 11,000 కోట్లతో చేపట్టబోయే మెట్రో రైల్ నిర్మాణ ప్రాజెక్ట్ పనులు కూడా త్వరలో మొదలవబోతున్నాయి. అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కూడా. అమరావతి స్పెల్లింగ్ లో మొదటి, చివరి అక్షరాలు ఏ అండ్ ఐ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు అమరావతి కూడా అని అర్థం వచ్చేలాగా ఒక థీమ్ ని తయారు చేశారు. అమరావతిని ఏఐ సిటీగా మార్చబోతున్నారు. ఒక్క ఏఐ సిటీనే కాదు, అమరావతి పరిధిలో నవనగరాల నిర్మాణం జరగబోతోంది. ఇక అమరావతి అంటే దేశంలోనే టాప్ 10 కాలేజీలు, ఆసుపత్రులకు కేర్ ఆఫ్ అనేలాగా ఒక బ్రాండ్ వాల్యూ తీసుకురాబోతున్నారు. 2050 నాటికి ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని మార్చడమే లక్ష్యంగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ఏర్పాటుకు ఏకంగా సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. పెట్టుబడిదారులు ఏ పనితో వచ్చినా సరే అన్ని ఒకే చోట ఫైల్ మూవ్ అయిపోయేలాగా ఆఫీసుల్ని డిజైన్ చేయబోతున్నారు.